హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ సమయం సరిపోలేదని అంటున్నారు. అధ్యక్ష సార్ కూర్చో సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడట్లా. ఆ కేసీఆర్ గారి ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటే అధ్యక్ష, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు. అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు నీకు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది. ఒక్క నిమిషం నన్ను ఒక మాట అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. నాకు మంత్రి పదవి రావాలన్నా వద్దా మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. నిన్ను మాత్రం తండ్రి కొడుకులు వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను అధ్యక్ష. ఇంకొక మదన్ మోహన్ గారు సార్, హానరబుల్ స్పీకర్ గారికి ఫస్ట్ టైం సార్, ప్లీజ్ హానరబుల్ ఎవరు దబాయించలేదు హరీష్ రావు గారు, ఎవరు దబాయించలేదు. 1 మినిట్ సార్. ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు. నేను ఆయన పేరు తీసుకోలేదు, సందర్భం లేకుండా మీరు ఆయనకు మైక్ ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్, హీ మేడ్ డిరాగేటివ్ కామెంట్స్. మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష. మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష. ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్న రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి, మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? స్వయంగా కోమటిరెడ్డి శ్రీధర్ బాబు గారు. Sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Hey, Srinivas. Hey, Sino. శ్రీధర్ బాబు గారు. సార్ సార్ గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారి పేరు తీశారని. నేను వారిని కోరుతా ఉన్నా, ఎందుకు కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వారి ఆచరణలో ఉండాలి అధ్యక్ష. కానీ వారు మాట్లాడిన తీరు, వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారిని కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం, వెంటనే వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే అధ్యక్ష, వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు
ఈరోజు నేను కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తా అన్నారు, మీ ప్రెరోగేటివ్ మీరు ఇచ్చారు అధ్యక్ష, సరైన విధానంలో వారికి ఉపయోగించుకోవాలి. ఈరోజు వారు మళ్ళా తిరిగి మా పార్టీపై, మా సభ్యులపై, మా అధ్యక్షులపై మాట్లాడటం సరికాదు. ఇది మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారు వాపసు తీసుకోవాల్సిందే, లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. ఇవన్నీ కూడా సరికాదు. లెట్స్ స్టాండ్ as an example. Now let's stand as an example. No, let's stand as an example, sir. Why are you రాజగోపాల్ రెడ్డి విడ్రా చేసుకోండి. హరీష్ రావు గారు విడ్రా చేసుకోండి, దయచేసి విడ్రా చేసుకోండి. అధ్యక్ష, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు, సంతోషం. మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికొచ్చినట్టు మాట్లాడినరు, వారిని విడ్రా చేసుకోమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు విడ్రా. వారి సభ్యులు కూడా మా మీద నోటికొచ్చినట్టు మాట్లాడినరు, వారిని విడ్రా చేసుకోమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు విడ్రా. ఇంకోటి, ఈ కామెంట్స్ నేను చేసినవి కావు, వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్సే వీడియో ఫుటేజ్ ఉంది. వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు. నేను చేయలే. ఐఎమ్ రెడీ టు విత్డ్రా మై వర్డ్స్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఇచ్చిన సమయం 1.5 hour ఇచ్చిన దాని లోపల మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విత్డ్రా చేసుకోండి. శాసనసభకు మంచి పరిణామం అది. విత్డ్రా చేసుకో. ఒక సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడం మంచిది కాదు. విత్డ్రా చేసుకోండి ప్లీజ్. సార్, స్పీకర్ సార్, నేను కామెంట్ చేయలేదు సార్. సభా నాయకుడు నువ్వు పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఒకటి అయితే. రెండోది అధ్యక్ష, కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష? వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు, బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు, నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు. వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసి నేనేమంటా సార్, వారిని విత్డ్రా చేసుకోమని, నా మీద మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విత్డ్రా. ఐ హావ్ నో అబ్జెక్షన్. నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష. హరీష్ రావు గారు, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉండే, కానీ హరీష్ రావు గారు రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి, కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్. రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన తప్ప నేను సొంతగా చెప్పలేదు, నేను కొత్త ఆరోపణలు చేయలేదు. బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. మీరు విత్డ్రా చేసుకోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్. విత్డ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్, వారు